నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనము ఎంబీబీఎస్ సీట్స్ కర్నూలు మెడికల్ కాలేజ్లో ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు అలాట్ చేసినారు అంటే పర్టికులర్ కేటగిరీకి, ఫర్ ఎగ్జాంపుల్గా ఓసీ కేటగిరీకి ఎన్ని సీట్లు ఇవ్వడం జరిగింది, అదే కేటగిరీలో ఫీమేల్ రిజర్వేషన్కి ఎన్ని ఇచ్చారు. సో ఈ యొక్క ఎంబీబీఎస్ సీట్స్ని మనం ఇక్కడ ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ మీరు చూసుకుంటే కర్నూలు మెడికల్ కాలేజ్, సో మీరు ఇక్కడ లోకల్లో చూడండి, ఇది లోకల్, ఇది ఏపీ అన్రిజర్వ్డ్. మనం ఇక్కడ లోకల్ మాత్రమే చూస్తున్నాము. ఒకసారి చూసుకుంటే ఓసీ జనరల్లో ఎన్ని ఇచ్చారండి, 44 సీట్స్ ఇవ్వడం జరిగింది. అదే ఓసీ ఫీమేల్ రిజర్వేషన్లో 21 సీట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఓసీ పిహెచ్ జనరల్లో మనకు 3 సీట్స్ ఇవ్వడం జరిగింది. ఓసీ పిహెచ్ ఫీమేల్ రిజర్వేషన్లో 1 సీట్ ఇవ్వడం జరిగింది. ఓసీ స్పోర్ట్స్ అండ్ గైడ్స్ కోటాలో 1 సీట్ ఇవ్వడం అనేది జరిగింది ఫీమేల్ రిజర్వేషన్లో. ఓసీ జనరల్లో పిఎంసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 1 సీట్ అనేది అలాట్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు కర్నూలు మెడికల్ కాలేజ్లో ఓసీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయనేసి. ఇప్పుడు మనం ఎస్సీ వాళ్ళకి చూద్దామండి. దాదాపు 17 సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీ జనరల్లో. 9 సీట్స్ ఫీమేల్ రిజర్వేషన్కి అయితే వెళ్ళింది. ఎస్సీ జనరల్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దాంట్లో 1 సీట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎస్సీ ఎన్సీసీ ఫీమేల్ రిజర్వేషన్లో మనకు 1 సీట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఎస్టీ చూసుకుంటే దాదాపు 6 సీట్లు జనరల్కి ఇవ్వడం జరిగింది. ఎస్టీ ఫీమేల్ రిజర్వేషన్లో మీరు 3 సీట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దాంట్లో జనరల్లో 1 సీట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్టీ జనరల్లో ఎన్సీసీ కోటాకి 1 సీట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మీరు బీసీఏకి చూసుకుంటే జనరల్లో 8 సీట్స్ ఇవ్వడం జరిగింది. ఫీమేల్ రిజర్వేషన్లో 4 సీట్లు ఇవ్వడం జరిగింది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ జనరల్లో 1 సీట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది బీసీఏకి సంబంధించి. ఇప్పుడు మనం బీసీబీకి చూసుకుంటే 11 సీట్స్ జనరల్కి ఇచ్చారు. 6 సీట్లు ఫీమేల్ రిజర్వేషన్కి అయితే వెళ్ళింది. 1 సీట్ మాత్రం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ జనరల్ సీట్కి అయితే వెళ్ళిపోయింది. బీసీసీ చూసుకుంటే కేవలం జనరల్లో 1 సీట్ ఇవ్వడం జరిగింది. ఫీమేల్ రిజర్వేషన్లో కూడా 1 సీట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే 8 సీట్స్ బీసీడీలో జనరల్లో ఒక 8 సీట్స్ అనేవి ఇచ్చారు జనరల్లో. అలాగే 4 సీట్లు ఫీమేల్ రిజర్వేషన్కి అయితే వెళ్ళింది. 1 సీట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్ రిజర్వేషన్కి అయితే వెళ్ళింది. ఇది బీసీడీకి సంబంధించి. ఇప్పుడు మనం బీసీఈకి చూసుకుంటే 5 సీట్లు ఇవ్వడం జరిగింది జనరల్లో. 2 సీట్లు ఫీమేల్ రిజర్వేషన్కి అయితే వెళ్ళిపోయింది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్ రిజర్వేషన్లో 1 సీట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి వస్తే 14 సీట్స్ జనరల్ ఇవ్వడం జరిగింది. 7 సీట్స్ ఫీమేల్ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. సో ఇది కర్నూలు మెడికల్ కాలేజ్కి సంబంధించిన కేటగిరీ వైజ్ సీట్లు ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారనేసి. సో ఇలాంటి వీడియోస్ అంటే ఇది కర్నూలు మెడికల్ కాలేజ్ అండి. నెక్స్ట్ ఏ మెడికల్ కాలేజ్కి సీట్లు ఎన్ని ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అనేది మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది 2024-2025 డేటాను తీసుకొని నేను ఇక్కడ చెప్పాను. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ ద్వారానే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.